10 ఏళ్ళు ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఒక హామీ ఇచ్చాడు. 10 ఏళ్ళు చేయాల. సిగ్గుంటే వీళ్ళు 6 హామీల గురించి ఎందుకు మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 అసలు విషయానికి వద్దాం. ఈ టాపిక్కే రాజీనామా చేస్తాను అని అన్నాడు. సరే, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చెయ్యి, లేదంటే నేను రాజీనామా చేస్తా నువ్వు నిజంగా చేస్తే. ఒక సవాల్, ఓకేనా? అంతవరకు బాగానే ఉంది. ఇదిగో నేను జేబులో పెట్టుకొని వచ్చాను, ఇక్కడ నిలబడ్డా, నువ్వు కూడా రా ఇక్కడ పెట్టు. నీకంటే పని లేదు పాడు లేదు. ఆయన ఎందుకు రావాలి? నిన్ను ఎవడు రమ్మన్నాడు? ఆయన ఎందుకు రావాలి? నీకు అంటే నువ్వు పొద్దున్న లేసినావు, నీ ఖాళీగా ఉన్నావు, కాలు చాపుకొని కూర్చున్నావు. ఆయనకు 100 పనులు, ఆయన ముఖ్యమంత్రి. నీ ప్రతి పనికి మాలోడు వచ్చి అసెంబ్లీ ముందు వచ్చి నేను ఇది చేస్తున్నాను, నీకు దమ్ము ఉంటే రా అని తొడగొడితే వచ్చేయాలా సీఎం? అట్లా అంటే రేపు రోజు అందరూ వచ్చేస్తారు ఇక్కడికే. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆగస్టు 15 విచిత్రం చెప్పనా? హరీష్ రావు ఎలా మలుస్తాడంటే దీన్ని, రుణమాఫీ జరిగింది, నువ్వు రాజీనామా చేయాలి కదా, చేయడు. ఏం చేస్తాడు తెలుసా? నేను ఇట్లా బెదిరిస్తేనే అయ్యింది చూసావా, మీకోసం నేను ఎంత చేశానో. ఈ చేతగాని ముఖ్యమంత్రి నన్ను రాజీనామా చేయమంటున్నాను. నేను రాజీనామా చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోము. అంటే గతంలో సేమ్ ఇలాంటిది ఒకటి ఆసక్తికరమైన విషయం జరిగింది. కొడంగల్ కాదు, ఎం సత్యనారాయణ గారు ఉన్నారు కదా. ఎం సత్యనారాయణ గారు ఏమన్నారంటే, కేసీఆర్ తెలంగాణ కోసం రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ లో నిలబడ్డప్పుడు నువ్వు నిలబడితే నా మంత్రి పదవి రాజీనామా చేస్తాను అన్నారు. ఆయన గెలిచారు, కరీంనగర్ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఈయన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మళ్ళీ ఆర్టీసీ చైర్మన్ గా ఇచ్చారు. అది వేరే విషయం అనుకోండి. సో ఈ యొక్క క్రమంలో, ఈ యొక్క సందర్భంలో దాన్ని చాలా మంది గుర్తు చేసుకునే అవకాశం ఉంది. గుర్తు చేసుకుంటారు. అది చాలా అద్భుతంగా జరిగింది. ఆయన చాలా నీతిగా నియమంగా చేశాడు. అవును, అట్లా అందుకే ఆయన సేవలను గుర్తించి మళ్ళీ ప్రభుత్వం ఆయనకు ఇంకో పోస్ట్ ఇచ్చింది. ఇక్కడ ఈయన సేవలను గుర్తించినా కేసీఆర్ ఇంకో పోస్ట్ చేయడానికి లేదు కదా. వాళ్ళ అధికారంలో లేరు ఫస్ట్. సరే, ఏ విషయమైనా ఇప్పుడు ఈయన తొడగొట్టాడు, రా తేల్చుకుందాం. ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకో కొంతమంది వెళ్ళారు అక్కడ. మొత్తం వీళ్ళు ఏదైనా చిన్న హడావిడి చేస్తే మొత్తం ఆ మంద వస్తుంది కదా, గొర్రెల మంద. ఆ గొర్రెల మంద అంతా వెళ్ళింది. అక్కడ వీళ్ళు పోలీసులు ఏం చెప్పారంటే 5గురికే పర్మిషన్, ఈయనతో పాటు హరీష్ రావుతో పాటు. అంటే హరీష్ రావు ఉండగా ఇక 4 ఉండాలి. మేము మీతో అందరూ పోండి, మేము పోము అన్నారు. ఇక వాళ్ళు లా అండ్ ఆర్డర్ సమస్య దాకా వచ్చింది. దాన్ని మళ్ళీ వీళ్ళు కావాలని నీ పర్మిషన్ లేని చోటికి నువ్వే గొర్రెల మందని వేసుకొని వచ్చావు. ఈ గొర్రెలన్నీ బేవు అంటున్నాయి అక్కడికి వచ్చి. అది లా అండ్ ఆర్డర్ సమస్య. పోలీసులు జోక్యం చేసుకుంటే, చూసావా ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావాలని నేను సవాల్ చేయడానికి వస్తే నన్ను పోలీసులతో కొట్టించాడు అని చెప్పడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఆగస్టు 15కి నిజంగా రుణమాఫీ జరిగిన ఈయన అకౌంట్ లోనే వేసుకుంటాడు. అది నేను బెదిరించి కూర్చొని రాజీనామా చేస్తా అంటేనే మీకు వచ్చింది. చూడండి మీకోసం ఎంత చేశానో. అసలు హరీష్ రావు గారు ఎంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నారు అంటే, ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ అనేది మొత్తం వచ్చి బడ్జెట్ 1600 కోట్ల వరకు వస్తుంది అనేది వారి యొక్క 16,000 కోట్లు టోటల్గా రుణమాఫీ చేయాల్సి వస్తే 16,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. అంత బడ్జెట్ లేదు కాబట్టి చేయటం ఇంపాసిబుల్ అనేది ఆయన చెప్పేది. అప్పు తెచ్చానో ఆయన చేస్తాడో అది తర్వాత సంగతి. అది ప్రభుత్వంలో ఉన్న సీఎం ఆలోచిస్తాడు. నెక్స్ట్ రుణమాఫీ చేస్తాడో చేయడో ఈయన అకౌంట్ లో వేసుకొని హరీష్ రావు ఏం చేస్తున్నాడు అంటే, గతం ఆయన చెప్పిన కిటుకు ఆల్రెడీ ఇచ్చాడు. గతంలో కూడా కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అన్న మాట నిలబెట్టుకోలేదు, అందుకని నేను నిలబెట్టుకోను, నువ్వు నిలబెట్టుకోలేదు అందుకే నేను రాజీనామా చేయను అప్పుడు అంటాడు. ఆగస్ట్ 15కి ప్రిపేర్డ్, ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆయన రాజీనామా చేయడు. జస్ట్ ఒక హడావిడి. అంటే ఎలక్షన్ టైంలో పెద్ద ఎత్తున మీకు రుణమాఫీ జరగదు, ఈయనకు ఓటేయకండి అని జనాలకి చెప్పే ప్రయత్నంలో భాగమే ఈ సవాలు తొడగొట్టడం. అంతే, అంతమించి ఏం లేదు. అండ్ జనాలు కూడా నిన్న 4 గంటల డ్రామా కూడా చూశారు. ఇప్పుడు ఈయన ప్రదర్శనను కూడా చూస్తారు. ఈ ప్రదర్శనను చూసి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారే తప్పితే ఎవ్వరు కూడా ఏమి దీని గురించి అసలు పట్టించుకోవట్లా, ఆలోచించట్లా. ఇకపోతే కేవలం రైతులు మాత్రమే ఓట్లేస్తే ఎంపీ ఎలక్షన్ లో వీళ్ళు గెలిచే ఇదేం లేదు. రైతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మామూలు మిడిల్ క్లాస్ పిల్లలు ఉన్నారు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, బోల్డ్ అంత మంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు. అంటే లాస్ట్ టైం అయినటువంటి ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో 1 కోటికి పైగా మాకు ఓటు బ్యాంక్ వచ్చింది. 1/3 3 కోట్ల ఓట్లలో మాకు 1 కోటి ఓట్లు వచ్చాయి, 1/3 వచ్చాయి మాకు.
దాంట్లో కూడా ఏమైందంటే హైదరాబాద్లో మహానగరం లాంటి చోట్ల ఎక్కువ సీట్లు రావడం, గ్రామీణ ప్రాంతాలు పట్టణాల్లో చాలా తక్కువ రావడం జరిగింది కదా. సో ఆ యొక్క స్ట్రాటజీ తోటి రైతుల నుంచి మాకు నెగిటివ్ వస్తుంది కాబట్టి రైతుల్ని ఇది చేయడం కోసమే ఆయన బస్సు యాత్రలో కానీ ఆ ఎండిపోయిన పొలాలని సందర్శించడం కానీ, నిన్న హరీష్ రావు అన్న మాటలు రుణమాఫీ సంబంధించినట్టు కానీ ఈ యొక్క అడుగులు పడుతున్నాయా, ఈ యొక్క ఇంపాక్ట్ ఏమైనా ఓటర్ మీద పడుతుందా అనే దాని మీద మీరేమంటారు? అవుట్ అండ్ అవుట్ రైట్. అది లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్న క్యాలిక్యులేషన్స్ చదువుకున్న వాళ్ళు అంటే కొంచెం మామూలుగా ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళందరూ ఓట్లేసారు, ప్రభుత్వ ఉద్యోగులందరూ ఓట్లేసారు. హైదరాబాద్ లో ఎందుకు ఎక్కువ పడ్డాయంటే ఎక్కువ ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్ వాళ్ళందరికీ వాళ్ళు చేసే ఏదో చెప్పుకొని మొత్తానికి ఓట్లు అయితే పడ్డాయి. విలేజెస్ లో ఎవడు నమ్మట్లా, అమ్మో ఆయననా అంటున్నారు, ధరణి దగ్గరకు రానివ్వట్లా. వాడు భూమి అసలు ఉందో లేదో కూడా తెలియట్లా, రోజు రోజు వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి. ఒక్క రోజు ఆ నెంబర్ కనపడదు, అమ్మో గిలిగిలిగా కొట్టేసుకుంటారు ఏదో అయిపోయింది అని. సో ఆ ఇంపాక్ట్ పడింది. అందుకని మొన్న ఆయన ఏం చేశాడు, వెళ్ళి రైతు నేను మీకోసం వచ్చాను చూడండి అని చెప్పాడు. ఆయన ఎవరు పట్టించుకోవాలా. అయినప్పటికీ నేను రైతుల దగ్గరికి వెళ్తే మండు టెండల్లో కేసీఆర్ వెళ్తే రైతులందరూ వచ్చి ఆయనకి వాళ్ళ బాధలన్నీ విన్నవించుకున్నారు అని ఒక న్యూస్లు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రలో భాగంగా కూడా మొత్తం వాళ్ళు కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మాకు ఇంత ఓటు వచ్చింది, ఈ ఓట్లో రూరల్లో ఇంత వచ్చింది, మీ విలేజ్ లో మాకు ఇక్కడ రాలా, సో ఇది మాకేదో అట్లా అనిపిస్తుంది. ఈ అర్బన్ ఓట్లు రూరల్ ఓట్లు పక్కన పెడితే మాకు రైతుల ఓట్లు అస్సలు పడలేదు, ఇక్కడ నుంచి వీళ్ళ మీదనే ఫోకస్ పెట్టాలి అని ఆయన బస్సు జాతరలు తిరుగుతా రేవంత్ రెడ్డి రుణమాఫీని సవాల్ విసిరి ఈయన ఇక్కడికి వస్తే ఇది కొంచెం హైలైట్ అయితే రైతులందరూ ఇట్లా చూసి ఆలోచించి అవును నిజమే కదా, 200 కోట్లు వీళ్ళు ఎలా మాఫీ చేస్తారు, వీళ్ళు చెయ్యరు, అందుకని చెప్పేసి ఇది ఒక ఫేక్, మనం వీళ్ళకి ఓట్లు వేయొద్దు, మళ్ళీ మనకి కేసీఆర్ కావాలి అనుకుంటారేమో అన్న భ్రమలో ఈ ప్రదర్శన ఇచ్చారనమాట. ఈ యాక్టివిటీ చేసేది ఇది మాత్రం ఎక్కడ ఎవరి మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపించారు. ఓకే, ఇంకొక మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వీరికి ఒక ఆల్రెడీ టీ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది కదా, అది ఉండగా వచ్చేసి ఇంకో ఛానల్ వచ్చేయటం ఏంటి అని అన్నారు, విమర్శించారు. దాని మీద మీరేమంటారు? సీరియస్లీ ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇది విన్ విన్ సిచ్యువేషన్. నేను చేసిన ఒప్పందం ఏంటంటే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా, ఓకేనా, నువ్వు నీ క్వశ్చన్స్ నన్ను నెయ్యి, ఎక్కువ ఇబ్బంది పెట్టకు, నీ క్వశ్చన్స్ నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకు, నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా, నీకు ఎంత మైలేజ్ వస్తే అది నువ్వు ఉంచుకో, నీ ద్వారా నీ నెట్వర్క్ బాగుంది కాబట్టి నాకు కొంచెం మంచి మైలేజ్ వస్తుంది. ఇకపోతే టీ న్యూస్, అందులో ఈయన ఎన్ని ఇంటర్వ్యూలను ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఎలక్షన్ల ముందు సుమతో ఇంటర్వ్యూ చేసుకుంటారు, అవసరం లేదు. అండ్ వీళ్ళ ఛానల్లో ఎన్ని ఇంటర్వ్యూలను ఇచ్చుకొని చెప్పొచ్చు. అంటే వీళ్ళ ఛానల్ కి కూడా మైలేజ్ తగ్గింది, టీఆర్పీ తగ్గింది, వీళ్ళ ఛానల్ ని కూడా ఎవడు పట్టించుకోవట్లేదు, వీళ్ళ మధ్యన ఎక్కువ ఉంటది అని చెప్పకనే ఇండైరెక్ట్ గా చెప్పారు అంతే. ఎందుకంటే ఆ ఛానల్ ఎవరు చూడ్డు, మన ఛానల్ ఎవరు చూడట్లేదురా ఈ మధ్య, అందుకని ఆ ఛానల్కి వెళ్ళి ఇద్దామనేసి ఇచ్చారు. అసలు ఏం లేదు. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు కూడా కొన్ని ఛానల్స్ వీళ్ళకి మద్దతుగా నిలిచాయి, లోకల్ ఛానల్స్. వాళ్ళు కూడా మొహం మీద ఉమ్మేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళు చేసే పనులు అలాంటివి. ఎంతసేపు సొంత పార్టీ నేతలే వీళ్ళని కలవాలంటే ఏదో అంట ఒక పెద్ద గగనం. ఒక మంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళి, కడియం శ్రీహర్ లాంటి వ్యక్తి వెళ్ళి కలవాలన్నా కూడా వాళ్ళకి పెద్ద ఏదో అపాయింట్మెంట్లు ఇంకేవో ఏ ప్రభుత్వంలో లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో డైరెక్ట్ ప్రజాభవన్ అని ఉంది, సామాన్యుడు కూడా అక్కడికి వెళ్ళి వాడి ప్రాబ్లం చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు అసలు మంత్రులే వెళ్ళలేని పరిస్థితి, ఇంకా సామాన్యుడే ఎప్పుడు పోతాడు.